అధ్యక్ష ఎల్ఓపి గారు అధ్యక్ష ఎల్ఓపి గారు ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ 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 ఎల్ఓపి గారు అధ్యక్ష సభ్యుని కూర్చోమనండి. సభ్యుని కూర్చుంటే మాట్లాడతా. సభ్యుని కూర్చుంటే మాట్లాడతా. దయచేసి సభ్యుని కూర్చొని మాట్లాడతాను. నేను ఒక నిమిషం ఉండండి. ఎల్ఓపి గారు మాట్లాడతారు. అధ్యక్ష 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 గవర్నర్ ప్రసంగం మీద, గవర్నర్ గారి తాలూకా ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో సభ్యులు వారి అభిప్రాయాలు చెప్పచ్చు. వారు సభ్యుడు గౌరవ సభ్యుడు మాట్లాడినప్పుడు నా పేరుని మెన్షన్ చేసి ఈ ప్రసంగంలో నేను నిన్న కానీ ఇవాళ కానీ ఎక్కడ నేను మాట్లాడకనుకున్నా. ఏదో 2000 కాదు 2500 3500 అని ఎగతాళిగా ఆయన ఏదో ప్రత్యేకించి మేము ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం సభ్యుడి తాలూకా ముందు దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒక బాధ్యత వ్యక్తిగా, ఒక బాధ్యత సభ్యుడిగా దయచేసి బాధ్యత సభ్యుడిగా మా బాధ్యతని గుర్తరికి ఏదైనా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇది సమస్య ఇది కాదు అని చెప్పాము. ఇప్పుడు చెప్పాము 4000 పెన్షన్ ఇచ్చారు, మేము 3000 ఇచ్చాము, చాలా సంతోషం అని చెప్పారు. 3000 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చారు, మేము ఇచ్చాము, మీరు 4000 ఇచ్చారు, చాలా సంతోషం అని చెప్పాము. ఇందాక వచ్చినప్పుడు 4000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంటే అది కాదు, వాస్తవ విరుద్ధం, అది వాస్తవం కాదు, నేను కూడా ఎగ్జిక్యూటివ్ చేశాను అనే అంశం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన దాన్ని ఎత్తుకుంటూ సందర్భంలో నా పేరుని మాట్లాడమని దయచేసి కాదు, ఆ రికార్డులను తొలగించండి, సబ్మిట్ మాట్లాడమని మేము మాట్లాడతాం. కానీ సోమవీర్రాజు గారు ఇది జూనియర్ సభ్యుడు కాదు, ఆయన సీనియర్ ఇంతకుముందు కూడా సభలో ఉన్నాడు. కాబట్టి సభా గౌరవాన్ని, మన పెద్దల తాలూకు గౌరవాన్ని పాటిస్తూ మీ ఇష్టం, మీ అర్థాన్ని ఏదైనా మాట్లాడచ్చు. కానీ హౌస్లో ఉన్న సభ్యులను వచ్చి వేరే చూపెట్టి మాట్లాడడం మాత్రం సమంజసం కాదనేది నా అభిప్రాయంగా చెప్తాను. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడారు, 15-20 నిమిషాలు మాట్లాడారు వైకాపా పార్టీకి సంబంధించిన వారు. మేము ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఏమనలేదు. సోమవీర్రాజు గారు ఇప్పుడే మాటతో మొదలు పెడితే దాన్ని తప్పబడితే ఎట్లా అధ్యక్ష? ఆయన ఏమన్నారు, 2000 రూపాయల పెన్షన్ని 3000 చేసేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది, 3000 రూపాయల పెన్షన్ని 4000 చేసేదానికి మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే చేసాం, అది కూడా బ్యాక్లాగ్ కూడా ఇచ్చామని చెప్పారు. దానికి బొత్స గారు ఎందుకు ఫీల్ అయ్యారు? బొత్స గారే అన్నారు ఇట్లా 2000 రూపాయలని 2250 రూపాయలు, దాంతో 2500 రూపాయలని ఆయన అన్నారు. ఆయన కించపరిచే విధంగా ఎక్కడా సోమవీర్రాజు గారు మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. సోమవీర్రాజు గారు వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్, సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్. అధ్యక్ష రూల్స్ అని బాగా తెలుసు, దయచేసి అని చెప్పింది క్షుణ్ణంగా వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము అబ్జెక్ట్ చేయలేదు, మేము అందరూ విన్నాము, రాసుకున్నాం. మా నిమ్మల రామారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. దయచేసి సోమవీర్రాజు గారికి అవకాశం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా పేరు రికార్డులోకి వస్తుంది. అది నేను అన్న మాటలని అవి రికార్డులోకి వస్తాయి. మీకు అక్కర్లేదు, రికార్డులు ఉండే ఏమున్నాయి పర్వాలేదు, కానీ మాకు మాత్రం ఒక సభ్యత, ఒక సంస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం. మాకున్నది కాబట్టి చెప్తాం. నేను రికార్డుల్లో దయచేసి అన్న మాటని నేను అన్నాను, ఏమన్నాను, ఏమడిగాను ఆ రోజు దయచేసి కూర్చొని పర్వాలేదు. 3000 రూపాయలని మా ప్రభుత్వం 3000 రూపాయలు ఇచ్చాము, మీ ప్రభుత్వంలో 4000 రూపాయలు ఇచ్చారు, సంతోషం, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదని చెప్పాను. నేను తీసుకోండి, రికార్డ్ చూసుకోండి. అంతేగాని 5000 500 ఇచ్చాము, 10 ఇచ్చాము, 50 ఇచ్చాము, అందరూ పేరెత్తకూడదు. అందరూ సభ్యుడి మాట్లాడి ఇంకో సభ్యుడి ఎత్తడం అనేది సభా సాంప్రదాయం కాదు. రూలింగ్ ఇవ్వాలి, మీ రూలింగ్ ఇవ్వండి, తమ రూలింగ్ ఇవ్వాలి. ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తాలూకుని వేరే చూపెట్టి మాట్లాడడం అనేది సమంజసం కాదు, అది పెద్దల తాలూకు ధర్మం కాదు. అది చెప్పండి మాట్లాడుకోమండి, తప్పు కాదు. మేము వచ్చి 50 రూపాయలు ఇచ్చాము, 100 రూపాయలు ఇచ్చాము మాట్లాడు, తప్పు కాదు. కానీ మొత్తాలు ఇచ్చారు కానీ చెప్పారన్న తప్పు. నేను అంటుంది అదే అబ్జెక్షన్.
అది అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టం మాట్లాడుకోవచ్చు. ఇందాక మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు 50 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం చెప్పుకోండి, తప్పు కాదు. కానీ నా పేరు ఎత్తడం తప్పు. అధ్యక్ష ముందు రూలింగ్ ఇవ్వండి, దయచేసి ఇవ్వాలి, ఆ రూలింగ్ ఇవ్వాలి. అదే అడిగి నా అధ్యక్ష, అది నా పేరు ఎత్తకూడదు. నా పేరు ఎత్తకూడదు. మేడం ప్లీజ్ మీరు రూలింగ్ ఇవ్వాలి. ఇన్ ఫ్యూచర్ లో కూడా సభ్యులు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుల గురించి పేరు ఎత్తినప్పుడు దానికి సంబంధం ఉండాలి. అది మళ్ళీ వాకౌట్ చేసేటట్టున్నారు. సో వాకౌట్ చేసే ముందర విషయం అధ్యక్ష, ఆయన ఫీ రింబర్స్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడారు కనుక ఐ వాంట్ బ్రింగ్ దట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. రికార్డులని మేము సబ్మిట్ చేస్తున్నాం. లేదు తప్పు కాదంటే ప్రివిలేజ్ కమిటీ ఉంది, అక్కడ తీసుకోండి, నో ఇష్యూ. సార్ ఏమన్నారు, ఎవరి వైపు చూపించలేదు. ఆయన కాగితం పట్టుకుని ఆయన చదువుతున్నారు. ఆయన నీట్గా చెప్పారు, 1000 రూపాయలు పెన్షన్ మీరు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది. మొదటి సంవత్సరం 250 రూపాయలు, 2వ సంవత్సరం 250 రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తొలి సంతకంలో చేశాము. 1000 రూపాయలు పెంచామని సోమవీర్రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అవకాశం ఇవ్వండి, మాట్లాడినాయండి. ఇప్పుడు వాళ్ళ సభ్యులేమో సత్యదూర మాటలని అన్నారు, అబద్ధం అన్నారు. ఇన్ఫాక్ట్ గవర్నర్ స్పీచ్ అబద్ధం అన్నారు. అలాంటి మాటలు మాడకూడదు. హౌస్ రూల్స్ సత్యదూరం అనాలి. మేము అబ్జెక్ట్ చేయలేదు, ఓకే. రైతుల్ని మీరు పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు మామిడి రైతులకి ఎవరు ఎంత ఇచ్చారో మాకు తెలుసు. ఎవరు ట్రాక్టర్ తీసుకొచ్చి కరెక్ట్ కార్ వచ్చేటప్పుడు సినిమా లాగా అట్లా పంటేసి కారు ఎక్కించింది ఎవరు చేశారో ప్రజలందరూ చూశారు. డ్రోన్ ఫుటేజ్ ఉంది. మేము అబ్జెక్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. రామానాయుడు గారు మాకు రెస్పాన్స్ ఇస్తారు. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. దయచేసి సోమవీర్రాజు గారు మాట్లాడాల్సింది అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. ఇంకా దీనికన్నా ఎక్కువ సాగిస్తే బాగుంటుంది అధ్యక్ష. మనసు బాధ పెట్టాలనేటువంటి అభిప్రాయంతో నేను మాట్లాడలేదు. ఎచ్చేతంటే రాష్ట్రం ఈవేళ ఉన్న పరిస్థితుల్లో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే దాని మీద తప్పకుండా ఈ విషయాన్ని ప్రస్తావించాలి. కాబట్టి నేను వారు సీనియర్ పొలిటీషియను, నేను దాన్ని కాదన్ను. కానీ ఈవేళ ఏ విషయం ఆర్థికంగా సామాన్య మానవులకి సహాయం చేసేటువంటి విషయంలో ఉచిత బస్సు కావచ్చు, అలానే 1500 రూపాయలు ప్రతి మహిళకి అకౌంట్లో వేస్తూ ఉన్నాం, అందరికీ ఇవ్వడం కావచ్చు, రైతుకి ఇచ్చే విషయాలు కావచ్చు, ప్రతి పిల్లవాడికి అన్నాను నేను మీ 15,000 ప్రతి విద్యార్థికి. సార్ వీర్రాజు గారు, సార్ నేను మాట్లాడింది విన్నాయండి సార్. నేను ఇప్పుడు 3 నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష. మాట్లాడండి. నాకు స్పెషల్ మెన్షన్ కూడా నన్ను పర్మిషన్ ఇవ్వలేదు, నాకు పిలవలేదు. ఇది కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా సార్ అధ్యక్ష? మాట్లాడనివ్వకపోతే ఎట్లా అండి? వినకపోతే నేను చెప్పే విషయాన్ని ఎవరిని కష్టపెట్టడానికి కాదు. ఆర్థిక పరిస్థితులు దిగ్బంధంగా ఉన్న పరిస్థితుల్లో ఈవేళ ముఖ్యమంత్రి గారు ఎన్ని సందర్భాల్లో ఢిల్లీ తిరిగి ఎన్ని కార్యక్రమాల అవగాహనతో కేంద్రంలో ఉన్నటువంటి అంశాలని సాధన చేసుకుని ఏ విధంగా ఈవేళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సంక్షేమం ఎంతైతే ప్రధానమో ఈ రాష్ట్రంలో అప్పులు చేశారని ప్రతి సందర్భంలోనే అంటారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అప్పులు గత సంవత్సరం మీరు